కడప మేయర్ సురేష్ బాబు ఛాంబర్ కు నోటీసులు ఇచ్చారు. కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో ఛాంబర్ కు సిబ్బంది నోటీస్ అంటించారు. ఈ నెల 13న ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ కౌన్సిల్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ నోటీసుల్లో తెలిపారు. ఉదయం 11 గంటలకు అధికారులు అందరూ సమావేశమయ్యారని, కానీ సమావేశానికి మేయర్ కొందరు కార్పొరేటర్లు రాలేదని చెప్పారు. కోరం లేనందున సభ వాయిదా వేస్తున్నట్లు పరిగణించాలన్నారు కమిషనర్. తదుపరి సమావేశంపై సభ్యులకు నోటీసు ఇవ్వాలని కోరుతున్నట్లు నోటీసులు కమిషనర్ పేర్కొన్నారు. సమావేశ హాల్ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణయం సరైనదని కాదన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఈరోజు జరగాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ సమావేశ హాల్లో జరిగేటట్టుగా ఈ నెల 13వ తారీఖు కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి సభ్యులకందరికీ కూడా తెలియజేశాను. ఇప్పటికిప్పుడు మీ మార్పు నిర్ణయం కరెక్ట్ కాదు, తదుపరి సమావేశం తేదీని కూడా సభ్యులకు తెలపాలని చెప్పి మేయర్ ఛాంబర్కు కమిషనర్ నోటీసులు కూడా అందించారు. వాళ్ళ సిబ్బంది వెళ్లి అక్కడ నోటించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటలకు ఇక్కడే నా వెనుకలో ఉన్నటువంటి ఛాంబర్లోనే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. తన కోసం ప్రత్యేకమైనటువంటి కుర్చీ కూడా ఏర్పాటు చేసి ఎడమ వైపున ఎమ్మెల్యే మాధవరెడ్డికి, అలాగే కుడివైపున ఎమ్మెల్సీలకు, కమలాపురం ఎమ్మెల్యేకు అందరికీ కూడా సీట్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రత్యేకంగా ఇక్కడే ఉంటూ తన సమయాన్నంతా కూడా కార్పొరేషన్ సమావేశం కోసమే వెయిట్ చేస్తూ ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆమెతో పాటు తన టీంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా తనతో పాటు సర్వసభ్య సమావేశానికి ఉదయం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులందరూ సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ సమావేశ మందిరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు వెయిట్ చేసినటువంటి కమిషనర్ కింద 2వ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో మేయర్ సురేష్ బాబు తన సభ్యులతో కలిసి అధికారులు తమకు సహకరించట్లేదు హైకోర్టు ఉత్తర్వుల మేరకు అని చెప్పేసి అక్కడే తమకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీన్ని క్లారిటీగా తీసుకున్నటువంటి మనోజ్ రెడ్డి ఆల్రెడీ 13వ తారీఖే సభ్యులకందరికీ నోటీసులు పంపించాము. ఆ సభ్యులు అందరూ కూడా సమావేశ మందిరంలోనే హాజరయ్యేలా అధికారులకు అలాగే కార్పొరేటర్లకు నోటీసులు కూడా అందించాం. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయం మార్చుకోకూడదు. మీరు నిర్ణయం మార్చుకునే ప్రక్రియ అయితే ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అందరికీ నోటీసులు పంపాలని చెప్పి కమిషనర్ మనోజ్ రెడ్డి పేరు మీద నోటీసులు కూడా మేయర్ ఛాంబర్కి అంటించారు. అంటే కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే 6 నెలల పాటు కోరం లేకపోతే ఈ కోరం రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 6 నెలల సమయానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే రేపు 22వ తారీఖు వస్తే 6 నెలల సమయం పూర్తవుతుంది. ఆ పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏదైతే పాలకవర్గం ఉందో అది రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపటికి సమావేశం సభ వాయిదా పడుతుందా లేదంటే మరోసారి నోటీస్ అందిస్తారా అనేది మాత్రం ఇప్పుడు చాలా సస్పెన్స్గా ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడే వెయిట్ చేసి సాయంత్రం 5 అయిన తర్వాత కమిషనర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి టీడీపీ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే కూడా సమావేశ మందిరం నుంచి బయటికి వెళ్లే విధంగా ఇప్పటివరకు అర్థమవుతోంది. ఎందుకంటే కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. మళ్ళీ 23వ తారీఖు ఆదివారం రేపు సమావేశం జరిగితే పాలకవర్గం రద్దయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. రేపు ఒకవేళ సమావేశం జరగకపోతే ఇప్పుడున్నటువంటి పాలకవర్గం రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమిత్ర, రైట్. అంటే ముఖ్యంగా నోటీసుల్లో పేర్కొన్న తర్వాత, నోటీసులు అంటించిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందని అనుకోవచ్చు సురేందర్? నోటీసులు అందించినటువంటి ప్రకారము నోటీసులు ఇచ్చిన తర్వాత మేయర్కు మళ్ళీ ఇంకొకసారి మిగతా కార్పొరేటర్లకు అందరికీ కూడా నోటీసులు పంపే అవకాశం ఉంది. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత కార్పొరేటర్లకు అలాగే అధికారులకు నోటీసులు పంపించి రేపు సమావేశం నిర్వహిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 6 నెలల లోపు ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ జరగాలి, లేకపోతే పాలకవర్గం రద్దవుతుంది. కాబట్టి దీని మీద ఆల్రెడీ మేము అధికారులు మాకు సహకరించట్లేదని చెప్పి మేయర్ చెప్పినటువంటి మాటలు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు కమిషనర్ స్పందించిన తీరును బట్టి చూస్తే తప్పనిసరిగా ఇంకొక వాయిదా అంటే తేదీని ప్రకటించాలి. ఆ తేదీ కూడా రేపే కావాలి. ఎందుకంటే 22వ తారీఖు కల్లా 6 నెలలు ముగుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా రేపు సమావేశం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేయర్ ఏర్పాట్లు చేశారా లేదా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సురేందర్ ఫర్ ద అప్డేట్స్.